సంగారెడ్డి చౌరస్తా హైవే పనుల్లో 115 ఫీట్ల రోడ్డుతో అధికారులు తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. జాతీయ రహదారి డిజైన్ను డీఈ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తనకు అనుకూలంగా మార్చుకుంటూ కోర్టును ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా జాతీయ రహదారి విస్తరణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డు సెంటర్ నుండి 100 ఫీట్లలో జాతీయ రహదారి విస్తరణ కంటే అదనంగా 15 ఫీట్లు విస్తీర్ణపై సంబంధిత బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తూ విస్తీర్ణ పనులను అడ్డుకున్నారు. क्या बेटा पुटका ने क्यों नहीं निकाल रहे? वहाँ आगे बहुत जगह पे रोक दिया, क्यों नहीं निकाल रहे? हाँ खाली है वो तो वहाँ आगे करते क्या? खुला जगह खा रहे तो वहाँ पहले एक लाइन से लेके आओ, लाइन से लेके आओ, ऐसे थोड़ी होता है। लाइन से लेके आओ, लाइन से लेके आओ, एक जगह पे छोड़ दे रहे। बता डी कितने बारे हैं? डी ये लोगों को कॉर्पोरेशन कर रहा है, ये लोग उसको कर रहा है, पूरा ये कॉम्पनसेशन है, दोनों मिलकर खत्म कर दे रहा. ये విలేజ్ మ్యాప్ కు పాత డాక్యుమెంట్లకు బరాబర్ 100 ఫీట్లు ఉంది. విలేజ్ మ్యాప్ వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు పాత వాళ్ళు కొత్త వాళ్ళు చేసిన మిస్టేక్ కి ఇప్పుడు ఒక సైడ్ సఫర్ అవుతున్నారు. 4 लाइन कोर्ट आर्डर सेंटर ऑफ द रोड करो बोल के ये हमारा क्या अपना एडी नहीं तो मंडल वाला बताना చాలా కుటుంబాలను పరిశ్రమ చేస్తుంది. నేషనల్ హైవే వాళ్ళు గతంలో 2006లో రోడ్డు కొంచెం డిస్టర్బ్ చేసిర్రు. అప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది అక్కడ, ఇంకోటి వేరే వేరే ఉన్నాయని చెప్పేసి వన్ సైడ్ వేశారు. ఇప్పుడు వాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికి డిఈ గారు అవతల వాళ్ళతో పొల్యూట్ అయ్యి అతను ఏంటంటే ఇప్పుడు 3 నెలల ప్రమోషన్ ఉంది, ఇప్పుడు నేను ధనాదం చేస్తే నాకు క్రెడిట్ వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో కోర్టు ఆర్డర్ కూడా ఉంది సెంటర్ ఆఫ్ ద రోడ్ అని. సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే ఏది సెంటర్ ఆఫ్ ద రోడ్? వాళ్ళు వేసింది డివైడర్ సెంటర్ ఆఫ్ ద రోడ్ కాదు. నక్ష ప్రకారం కొలవండి, ఇది నిజాం పీరియడ్ లో చేసిన రోడ్ ఉంది, దాని ప్రకారం కొలిసి సెంటర్ ఆఫ్ ద రోడ్ చేసి పెట్టండి. సెంటర్ ఆఫ్ ద రోడ్ ఒక సైడ్ పెద్దలను కాపాడడానికి, ఇంకో సైడ్ లను ఇండ్లు 2004 వరకు ఇండ్లు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి ఇప్పుడు 2004 వరకు గ్రామ పంచాయత్ లేఅవుట్లు గ్రామ పంచాయత్ పర్మిషన్ తోని 100 ఫీట్లు వదిలి కట్టిరు, వాళ్ళకి ఇప్పుడు మైనస్ అవుతుంది. ఇంకో సైడ్ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది, ఇంకో సైడ్ వాళ్ళకు 15 ఫీట్లు బెనిఫిట్ అవుతుంది, ఇంకో సైడ్ వాళ్ళకు 15 ఫీట్లు మైనస్ అవుతుంది. ఇదేందని డిఈ గారు అక్కడ డిఈ గారు కోర్టును తప్పు పట్టిస్తుండు, ఆఫీసర్లను తప్పు పట్టిస్తుండు. ఏమనంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు డిఈ గారు ఆ కాంట్రాక్టర్లు ఎంబడి ఉంటారు, కాంట్రాక్టర్లతోనే సహకరిస్తారు తప్ప ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్లు చెప్పడు, అక్కడ గవర్నమెంట్ కి చెప్పడు, అక్కడ కోర్టు కూడా తప్పుదోవ పట్టిస్తుండు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది సెంటర్ ఆఫ్ ద రోడ్ అన్నది. సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే మీరు విలేజ్ మ్యాప్ ప్రకారము అప్పుడున్న రోడ్డును సెంటర్ చేసి దాని ప్రకారం మీరు చేయాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని చెప్పి రాత్రి చేస్తారు. అది కూడా రీసెంట్లీ 1 మీటర్ బ్లాక్ సాయిల్ రోడ్ తొవ్వి చేయాలి, 1 ఫీట్ మీదనే వాళ్ళు వేస్తున్నారు. ఇదేంటి అని అడిగితే 15 సంవత్సరాలు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారంటే 15 సంవత్సరాలు ఉంటే సచిన వాళ్ళు అది పైన పడి వస్తే దానికి రెస్పాన్స్ ఎవడు? డిఈ గారు కూడా ఇల్లీగల్ అంటే ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతుంటారు. అది ఆల్రెడీ గ్రావెలింగ్ చేయాలి, రోలింగ్ చేయాలి, ఏది లేదు. మీద రాత్రి ఒక ఫీట్ తవ్వుతున్నారు, సీసీ వేసేస్తున్నారు, వేసి దాని మీదనే అన్ని అదే ఫైనల్ అంటున్నారు. బ్లాక్ సాయిల్ లో మొత్తం దిగబడిపోతుంది. ఇప్పటికే చాలా జాగాలలో మోర్లు అనేవి పలిగిపోయినాయి. వర్క్ కూడా చాలా చండాలంగా ఉంది. ఒక్కసారి మీరు వచ్చి దీన్ని ఇంకేమైనా స్పెషల్ పెట్టి ఎంక్వైరీ చేయండి వర్క్ మీద. డిఈ గారు వాళ్ళకు తొత్తుగా కాంట్రాక్టర్ తొత్తుగా ఎప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఉండుకుంటా డిఈ గారు మొత్తం అక్కడ గైడెన్స్ కోర్టుకు తప్పుదోవ పట్టిస్తుంది, ఇక్కడ గవర్నమెంట్ కు తప్పుదోవ పట్టిస్తుంది. దాని మీద మీరు తగిన ఎంక్వైరీ చేసి సెంటర్ ఆఫ్ ద రోడ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే సెంటర్ ఆఫ్ ద రోడ్ మ్యాప్ ప్రకారం సెంటర్ ఆఫ్ ద రోడ్ చేసి మీరు దాని మీద తీసుకోండి. మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం 100 ఫీట్లు, కానీ 100 కాగా ఇంకా 15 ఫీట్లు ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళకు తీసుకొని సౌత్ సైడ్ వాళ్ళకు 15 ఫీట్లు బచాయిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు డిఈ గారు ఏమంటుండ్రు, డాక్యుమెంట్లు అక్కడ 100 ఇక్కడ 100 ఉంది, అక్కడ 100 ఇక్కడ 100 ఉంది, కానీ ఇండ్లు కట్టిన 2004 కన్నా ముందు కట్టిన ఇండ్లు ఒక సైడ్ 85 ఫీట్లకు ఎట్లయితే ఒక సైడ్ 115 ఫీట్లు ఎట్లయితాయి? డిఈ గారు ఈయన అందరినీ మిస్టేక్ చేస్తున్నాడు, అందరికీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. 100 ఫీట్ల డాక్యుమెంట్ ఉన్నది వాస్తవమే, 100 ఫీట్లు ఉంది, కానీ 100 ఫీట్లు ఉంటే డివైడర్ కూడా అటు 100 ఇటు 100 ఉండాలి కదా. మరి ఒక సైడ్ 115 ఎట్లయింది, ఒక సైడ్
85 ఎట్లయింది అది డిఈ గారే చెప్పాలి. కానీ ప్రభుత్వం కానీ తగిన చర్య తీసుకోవాలి. ముందు కోర్టు ఆర్డర్ను పాటించి నేషనల్ హైవే వాళ్ళు ముందు ఈ పనిని తక్షణమే ఆపి దీనిపైన చర్య తీసుకోవాలి. పల్లి నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శ్రీనివాసమూర్తి. మాది ఇల్లు మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇల్లు కొనుక్కున్నాము. వడ్డీలకు తెచ్చుకుని డబ్బు ఇప్పుడు బ్యాంకులకు కట్టలేక సతమతం అయిపోతున్నాం. ఈ పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి మీ ఇల్లు కూల్చేస్తాము అంటున్నారు. ఎంతవరకు సమంజసమో అర్థమవటం లేదు. ప్రభుత్వం ఏదైనా ప్రజలకు న్యాయం చేయాలి కానీ అధికారులు కానీ న్యాయం చేయాలి కానీ ఇలా ప్రజల మీద పడి ఒక చట్టాన్ని అమలు చేయకుండా ఒక న్యాయ వ్యవస్థను అమలు చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇలా వ్యవహరిస్తే మేము ఎవరి దగ్గరికి పోవాలో కూడా అర్థమవటం లేదు. నిజంగా ఏ రోజు కూడా నిద్రపోయి ప్రశాంతంగా నిద్రపోయిన సందర్భం అయితే లేదు. ఈ పరిస్థితుల్లో అధికారులు స్పందించి న్యాయం చేయమని అడుగుతున్నాం. ఏం న్యాయం చేయాలి అంటే రోడ్డు సెంటర్ నుంచి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే డివైడర్ ఉందో డివైడర్ నుంచి అటు 100 ఇటు 100 అంటున్నారు వాళ్ళు. కాదు, అసలు నిజం ఏంటి అంటే అటు రోడ్డు సెంటర్ చేసిన తర్వాత అటు 100 ఇటు 100 చేయాలి. ఫస్ట్ అటు 100. ఇప్పుడు అలా కాకుండా ఒక 15 ఫీట్లు ఒక వర్గానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు 15 ఫీట్లు మా సైడ్కి వచ్చేసి దౌర్జన్యంగా ఇప్పుడు పనులు చేసేస్తున్నారు. పనులు ఆపమంటే కూడా ఆపట్లేదు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో మేము ఎవరి దగ్గర కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. రోడ్డు సెంటర్ నుంచి అటు 100 ఇటు 100 అని చెప్తున్నారు. కానీ రోడ్డు డివైడర్ నుంచి 100 అని చెప్తున్నారు అధికారులు. కానీ దీన్ని స్పందించాలి అధికారులు. వెంటనే తప్పనిసరిగా చర్య తీసుకుని పనులు ఆపి మొత్తం ఈ రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళ ఇల్లు అందరికీ కూడా రీసర్వే చేసి ప్రకారం మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. రోడ్ సైడ్ 100 ఫీట్లు వదిలిపెట్టి. అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు పాత లేఅవుట్ను చూడకుండా మళ్ళీ ఇప్పుడు నేషనల్ హైవే సెంటర్ సర్వే చేయకుండా ఆ పాత సర్వే ప్రకారము చూడకుండా ఇప్పుడు ఇక్కడ మా ఉన్న నార్త్ సైడ్ వాళ్ళకు 15 ఫీట్లు లోపలికి మా సైట్లోకి వచ్చి మా ఈ ఉన్నటువంటి కట్టినటువంటి ఇళ్లను డిస్మెటల్ చేసి చేయనీకే వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ హైవే ఎవరైతే డిఈ కాంట్రాక్ట్ ఉన్నాడో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు, హైవే వర్క్ చేసే వాళ్ళు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో కుమ్ముక్కయ్యి అక్కడ సౌత్ సైడ్ వాళ్ళతో కుమ్ముక్కయ్యి అక్కడ వదిలిపెట్టి మా సైడ్లో 12 ఫీట్లు లోపలికి వచ్చి వర్క్ ఇక్కడ పోళ్లకు మార్కింగ్ చేసి గుంతలు తవ్వడం జరిగింది. అటువంటి చేసిన వీటిని మేమంతా ఇక్కడ స్థానికులము ఇక్కడ మాకు ఎక్కడైతే ఎవరికైతే జరుగుతున్నదో మా స్థలాలకు వచ్చిందో మేమందరం కలిసి దీన్ని ఆపడం జరిగింది. ఇది మేము కోర్టు నుంచి కూడా తీసుకొచ్చినాము. అప్పటి ఉన్న నక్ష ప్రకారం కూడా చేస్తలేరు వీళ్ళు. ఆ నక్ష కూడా ఉన్నది, గ్రామ పంచాయతీ నక్ష లేఅవుట్ కానీ అప్పుడున్న నేషనల్ హైవే నక్ష కూడా ఉన్నది. దాని ప్రకారం చేయమంటున్నాం. రీసర్వే చేసి రోడ్ సెంటర్ నుంచి మళ్ళీ డివైడర్ నుంచి కొలిచి చేయాలి. ఆ పాత ఉన్న డివైడర్ కరెక్ట్ లేదు. అప్పట్లోనే మేము ఆబ్జెక్షన్ చేసినాం. ఆ డివైడర్ కరెక్ట్ లేదు, ఇక్కడ జరిగిందని. తర్వాత మీరు చేసేటప్పుడు మళ్ళీ ఫైనల్ చేసేటప్పుడు చేస్తామని అన్నారు అప్పట్లో. అని ఇప్పుడు దాన్నే మళ్ళీ బేస్ చేసుకొని పని చేస్తున్నారు వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు అని మేము అందరం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులము, ఇక్కడ నష్టపోయేటటువంటి ఇక్కడ ఇళ్ళము అందరము దీన్ని ఆపడం జరిగింది. ఇక్కడ నేషనల్ హైవే అధికారులు దాదాపు మన సంవత్సరం నుండి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఏమో సెంటర్లో ఉండే దాని నుంచి వాళ్ళు ఒక సైడు ఒక 15-20 ఫీట్లు వేయడం, ఇంకో సైడ్ తగ్గించడం. ఇప్పుడు మేము రోడ్ వేస్తున్నాము. ఇప్పుడు ఉన్న దాంట్లోకి మేము 100 తీసుకుంటామంటే మనం 10-20 ఫీట్లు నష్టపోతున్నాము. అసలు ఎన్నిసార్లు వినిపించినా కోర్టుకు పోయినా కోర్టు కూడా వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాగే ఇక్కడ కాంట్రాక్టు వాళ్ళంతా గుమ్మకైపోయి రాత్రి యథావిధిగా రోడ్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కావున దయచేసి పై అధికారులు స్పందించి, మేము జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చినాము, ఆర్డీఓ కూడా మనం మెమరాండం ఇచ్చినాం. అసలు ఇప్పటి నుంచి ఏది కూడా మాకు ఒక న్యాయం అనేది అనిపిస్తలేదు. కావున పై అధికారులు దీన్ని స్పందించి మనకు తగిన న్యాయం చేయగలని మేము మరీ కోరుతున్నాం.